Yes, good evening, all of you. మూడోసారి అంతేనా? ఓకే. యు సీ లాస్ట్ సెషన్లో మనం ఒక సమ్ కంప్లీట్ చేసాం. ఓకే, ఐఎమ్ వెరీ మచ్ షూర్ ఆ బల్లి మీ మీద పడదు, క్లాస్ అనండి. ఓకే, సో ఇప్పుడు ఎన్పివి క్యాలిక్యులేట్ చేయడానికి నేను స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. స్టెప్స్ టు క్యాలిక్యులేట్ ఎన్పివి. ఎన్పివి క్యాలిక్యులేట్ చేయడానికి స్టెప్స్ ఎందుకు సార్? ఆల్రెడీ మనం చేసేస్తున్నాం కదా. స్టేట్మెంట్లో క్యాష్ ఫ్లోస్ రాసి ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ మల్టిప్లై చేసి చేస్తున్నాం కదా. దెన్ అగైన్ ఎందుకు ఎన్పివి క్యాలిక్యులేషన్ స్టెప్స్ కావాలి? ద రీజన్ ఈజ్ వెరీ సింపుల్. అక్కడ ఇంతవరకు మనం సాల్వ్ చేసిన 2 సమ్స్లో క్యాష్ ఫ్లోస్ డైరెక్ట్గా వాడే ఇచ్చేస్తాడు, కానీ కొన్నిసార్లు సమ్స్లో క్యాష్ ఫ్లోస్ డైరెక్ట్గా ఇవ్వడు. అలాంటప్పుడు మీరు క్యాష్ ఫ్లోస్ని డిఫైన్ చేస్తూ ఎన్పివి ఎలా క్యాలిక్యులేట్ చేయాలనే దానికి స్టెప్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, స్టెప్ నెంబర్ 1, క్యాలిక్యులేషన్ ఆఫ్ present value of cash outflows. This is step number 1. So I should invest in fixed assets and also in working capital. ఇది మన present value of cash outflow. ఫిక్స్డ్ అసెట్స్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఆల్రెడీ 0 ఇయర్లోనే ఇన్వెస్ట్ చేస్తాం కదా. సమ్ టైమ్స్ కొన్ని మెషిన్స్ మనం ప్లాన్డ్గా ఒక సెకండ్ ఇయర్ ఎండింగ్ తర్వాత కానీ ఫస్ట్ ఇయర్ ఎండింగ్ కానీ పర్చేస్ చేస్తూ ఉంటాం. అది మన ప్లాన్లోనే ఉంటుంది. అలాంటప్పుడు ఆ ఎస్టిమేషన్లో ఆ ఫ్యూచర్లో మనం ఇన్వెస్ట్ అయ్యే అమౌంట్ని మనం ప్రెజెంట్ వాల్యూ టర్మ్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే 0 ఇయర్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఆబ్వియస్గా 0 ఇయర్లోనే ఉంటుంది ప్రెజెంట్ వాల్యూ టర్మ్స్. సమ్ టైమ్స్ ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేస్తామని మనకి ఈ రోజే ప్లానింగ్ ఉంటే వాటిని కూడా మనం ఎక్కడ కన్వర్ట్ చేయాలి? ప్రెజెంట్ వాల్యూ టర్మ్స్లో కన్వర్ట్ చేయాలి బై యూసింగ్ ద డిస్కౌంట్ రేట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఓన్లీ 0 ఇయర్లోనే కాదు, ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేయబోయే ఇన్వెస్ట్మెంట్ కూడా మనం ప్రెజెంట్ వాల్యూ టర్మ్స్లో కన్వర్ట్ చేసి ఇక్కడ యాడ్ చేయాలి. క్లియర్? దిస్ ఇస్ స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2, calculation of depreciation. Depreciation can be calculated either based on SLM or based on WDV. This is step number 2. Step number 3, calculation of present value of operating cash inflows. You know how to define cash inflows, right? I'm not explaining that. Particulars here 1 to N CFAT or operating cash inflows. Okay, discount these cash flows at cost of capital. Rendu multiply chain. Then you'll get present value of operating cash inflows. This is step number 3. Step number 4, calculation of present value of TCI అంటే terminal cash inflow. Particulars amount rupees. Gross sale proceeds or net sale proceeds of the assets that you have invested in year 0. ESP or NSP ni add. మీ వర్కింగ్ క్యాపిటల్ రియలైజేషన్ యాడ్ చేయాలి. రియలైజేషన్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. ఈ రెండు యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం టీసీఐ అంటాం. టీసీఐ అంటే టెర్మినల్ క్యాష్, ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎట్ ద రేట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్.
ఈ రెండు మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని మనం ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ టర్మినల్ క్యాష్ ఇన్ఫ్లో. ఏ దెన్ ఎన్పివి మనం క్యాలిక్యులేట్ చేయాలి లాస్ట్లో. ఎన్పివి ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ operating cash inflows plus present value of terminal cash inflow minus present value of cash outflows. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది ఆన్సర్? ఎన్పివి. ఎన్పివి పాజిటివ్ వస్తే ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేస్తాం, నెగిటివ్ వస్తే ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేస్తాం. సో ప్లీజ్ ఫాలో, ప్లీజ్ రైట్ దీస్ స్టెప్స్ ఇన్ నోట్బుక్. Right, dear students, shall we start with the problems? No controversies, please. Look at problem number 6. Can I read the question? Cello Limited is considering buying a new machine which would have a useful economic life of 5 years. A cost of 1,25,000 and a scrap value of 30,000, with 80% of the cost being payable at the start of the project and 20% at the end of the first year. Cello Limited ఒక మెషిన్ పర్చేస్ చేద్దాం అనుకుంటుంది. దాని కాస్ట్ ఎంత అంటమ్మా? 1,25,000. స్క్రాప్ వాల్యూ 30,000. 80% of the cost of the machine is being payable at the start of the project. Start of the project అంటే 0 year. 80% అంటే 1,25,000 లో 80% అంటే 1 lakh వస్తుంది చూడు. క్లాస్లో సగం మంది క్యాలిక్యులేటర్ వాడలేదు. అంటే వేరేవాడు చెప్పే నెంబర్ నువ్వు నమ్ముతున్నట్టేగా. ఓకే, 1 lakh రూపీస్ ఎప్పుడు పే చేస్తున్నాం? 0 year. బ్యాలెన్స్ 20% ఫస్ట్ ఇయర్ ఎండింగ్ అంటే అది 25,000 వస్తుంది చూడు. అది ఎప్పుడు పేమెంట్ చేస్తున్నాం? ఫస్ట్ ఇయర్ ఎండింగ్. ద మెషిన్ వుడ్ ప్రొడ్యూస్ 50,000 యూనిట్స్ పర్ యానం ఆఫ్ అ న్యూ ప్రాజెక్ట్. న్యూ ప్రాజెక్ట్ నుంచి మెషిన్ ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది? 50,000 యూనిట్స్. అంటే 50,000 యూనిట్స్ సేల్ చేస్తున్నాం మనం. విత్ అన్ ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 3 రూపీస్ పర్ యూనిట్. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత? 3 రూపీస్. 50,000 into 3, 1,50,000. That's what the sale value. Okay. Direct cost would be 1.75 rupees per unit. Direct cost వచ్చి 1.75. 50,000 into 1.75 ఎంత? 87,500. And an annual fixed cost including depreciation calculated on straight line basis would be 40,000 per annum. Annual fixed cost వచ్చి 40,000 per annum. But అందులో ఏం కూడా ఇంక్లూడ్ అయిందంట? Depreciation. And we are following straight line method of depreciation. In the first year and in the second year, the special sales promotion expenditure not included in the above cost would be incurred amounting to 10,000 and 15,000 respectively. First and second year లో స్పెషల్ సేల్స్ ప్రమోషన్ ఎక్స్పెండిచర్ చెప్తున్నాడు 10,000, 15,000. పైన చెప్పిన ఎక్స్పెన్సెస్ కాకుండా ఇప్పటికి మీరు 3 types ఆఫ్ ఎక్స్పెన్సెస్ అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. ఎక్స్పెన్స్ నెంబర్ 1, డైరెక్ట్ కాస్ట్ 87,500. Fixed cost 40,000 including depreciation. 3, advertisement expenditure, special sales promotion expenditure ఎంత? 10,000, 15,000 ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్. థర్డ్ ఇయర్ నుంచి ఫిఫ్త్ ఇయర్ వరకు మళ్ళీ లేదు. ఏంటది? స్పెషల్ సేల్స్ ప్రమోషన్ ఎక్స్పెండిచర్. ఓన్లీ 3 expenses: direct cost, fixed cost, special sales promotion expenditure. Are you getting? Evaluate the project using NPV method of investment appraisal, assuming that the company's cost of capital to be 10%. So the appropriate discount rate is how much percentage? 10%. The cash flows are not directly given in the problem, so you are supposed to follow those 4 steps that I have given to you, right or wrong? So ఆ 4 steps ఫాలో అవుతూ ఈ సమ్ ఎలా సాల్వ్ చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ప్రాబ్లం నెంబర్. సో మీ ముందు క్వశ్చన్ ఉండాలి, పక్కన క్యాలిక్యులేటర్ ఉండాలి, అంతే. ఓకే, స్టెప్ నెంబర్ 1 చెప్పండి. స్టెప్ నెంబర్ 1 ఏంటి? క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ cash outflows. Am I right? Particulars
amount rupees investment in fixed assets. Sorry ఏంటది? కాస్ట్ ఆఫ్ ది మిషనరీ కదా, కాస్ట్ ఆఫ్ ది మిషనరీ. నువ్వు నాతో పాటు సొల్యూషన్ రాయకూడదు, ఫస్ట్ సమ్ అర్థం చేసుకో. ఖచ్చితంగా అండర్స్టాండింగే ఇంపార్టెంట్, అర్థం చేసుకున్నాను. ఓకే, రాయడం కాదు. నువ్వు నోట్స్ రాయిపోయినా పర్లేదు, తర్వాత జిరాక్స్ ఇచ్చుకో. నువ్వు మాత్రం క్లాస్ ప్రాబ్లం వినిపిస్తున్నా? ఎవ్రీబడి హియర్. ఎంత కాస్ట్ టోటల్? ఫస్ట్ ఇయర్ జీరోలో ఎంత పేమెంట్ చేస్తాం? 125,000 ఇంటూ 80%. ఎంత? 1 lakh కదా. ఎప్పుడు పేమెంట్ అది? 0 ఇయర్లో. 0 1 ఇయర్ 1 అని రాసిన, ఇయర్ 0 కదా, 1 lakh. ఎస్. మరి ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ఎంత పేమెంట్? 1,25,000 ఇంటూ 20%. టెల్ మీ ద వాల్యూ. 20. ఇది నేను ఇన్నర్ కాలంలో రాసాను, అబ్జర్వ్ చేసావా? ఎందుకంటే 0 ఇయర్ అవుట్ఫ్లో కాదు కదా అది, దాన్ని మనం ప్రజెంట్ వాల్యూ టర్మ్స్లో కన్వర్ట్ చేయాలి. ప్రజెంట్ వాల్యూ దేర్ ఆఫ్ 25,000 ఇంటూ ఫస్ట్ ఇయర్ ఎండింగ్ 10% దగ్గర ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ 0.909. క్యాలిక్యులేట్ చేసి చూసుకో, వచ్చిందా? ఎంత వాల్యూ? 22,725. Add these two numbers, 1 lakh plus 22,725. సమ్లో ఎప్పుడు వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం నువ్వు వెతకాలి, ఎక్కడా లేదు సమ్లో, అవునా కాదా? కాబట్టి ఫిక్స్డ్ అసెట్స్ ఇన్వెస్ట్మెంట్ తప్పితే ఇంకేం లేదు. am I right? స్టెప్ నెంబర్ 2, calculation of depreciation. Depreciation can be calculated either on SLM basis or on WDV basis, right? SLM ga. So 1,25,000 is the cost minus scrap value 30,000 divided by life 5 years. 19,000 is your depreciation, right? Annual fixed cost enta? అందులో depreciation ఎంత ఉంది అంటే అప్పుడు cash fixed cost 21,000 గా. So deduct depreciation from this 19,000 so that you'll get this 21,000 is your cash fixed cost. This is step number 2. Calculation of present value of operating cash inflows. Columns వచ్చి particulars. Year. ఇక్కడ ఇయర్స్ కొంచెం మనం జాగ్రత్తగా రాయాలి. ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ అడ్వర్టైజ్మెంట్, స్పెషల్ సేల్స్ ప్రమోషన్ ఎక్స్పెండిచర్ డిఫర్ అవుతుంది, అవునా? కానీ రిమైనింగ్ ఇయర్స్ అన్ని నంబర్స్ సేమ్. సో ఫస్ట్, సెకండ్, 3 to 5 ఈక్వల్గా ఉంటాయి. ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ మాత్రం చేంజ్ అవుతాయి, బికాస్ స్పెషల్ సేల్స్ ప్రమోషన్ ఎక్స్పెండిచర్ చేంజ్ అవుతుంది కాబట్టి. బట్ థర్డ్ ఇయర్ టు ఫిఫ్త్ ఇయర్ స్పెషల్ సేల్స్ ప్రమోషన్ ఎక్స్పెండిచర్ లేదు కాబట్టి సేమ్ క్యాష్ ఫ్లోస్ వస్తాయి. సాల్వ్ చేస్తున్నప్పుడు మీకు అర్థం అవుతుంది. ఏ, ఐఎమ్ రైటింగ్ సేల్స్ హియర్. హౌ మెనీ యూనిట్స్ వీఆర్ సెల్లింగ్? 50,000 యూనిట్స్. సెల్లింగ్ ప్రైసెస్ 3 rupees. 1,50,000 సేల్స్ వాల్యూనా? And B, total cost. You have to deduct total cost from sales. You know, your total cost is loaded with 3 expenses, as I told you. First one, direct cost. Second one, cash fixed cost. Third one, special sales promotion expenditure, right? So let me write it. Direct cost 50,000 into 1.75, 87,500. Am I right? Every year same number.
క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్ ఎవ్రీ ఇయర్ సేమ్ ఎంత 21,000. Add these two numbers. ఎంత 1,08,000. Yes. Wait. We ignored one expenditure called special sales promotion expenditure, right? Correct me if I'm doing mistakes. మీరు కరెక్ట్ చేసే రైట్ మీకు ఉంది, అర్థమవుతుందా? సమ్టైమ్స్ ఓవర్ఫ్లోలో పడిపోతూ ఉంటాయి అవి. స్పెషల్ సేల్స్ ప్రమోషన్ ఎక్స్పెన్సెస్ ఫర్ ఎక్స్పెండిచర్ ఎంత? ఫస్ట్ ఇయర్ 10,000, సెకండ్ ఇయర్ 15,000, థర్డ్ ఇయర్ టు ఫిఫ్త్ ఇయర్ నథింగ్, రైట్? యాడ్ దీస్ టూ నెంబర్స్, 3 నెంబర్స్. 118,500, 123,500. నెక్స్ట్ సేల్స్ నుంచి టోటల్ కాస్ట్ డిడక్ట్ చేస్తే ఏమొస్తుంది? PBDT. Am I right? A minus B. Tell me the values. 150,000 minus 118,500. ఎంత? 31,500. Next. 150,000 కామన్ నెంబర్ కదా, అంతేగా. ఎంత? 26,000. నెక్స్ట్ 41,000. ఏంటివి? ప్రాఫిట్ బిఫోర్ డెప్రిషియేషన్ అండ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఎక్కడైనా ఇచ్చాడేమో చూడు. ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఇవ్వకపోతే పీబీడీటీనే CFAT అవుతుందమ్మా. ఎందుకంటే డెప్రిషియేషన్ డిడక్ట్ చేస్తారు, ట్యాక్స్ నిల్, మళ్ళీ డెప్రిషియేషన్ యాడ్ చేస్తారు. అంటే ఎంతైతే డెప్రిషియేషన్ డిడక్ట్ చేస్తారో అంతే డెప్రిషియేషన్ యాడ్ చేస్తే మళ్ళీ పీబీడీటీ వస్తుంది కదా. మీరు కావాలంటే క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి రఫ్గా. ఇన్కమ్ ట్యాక్స్ నిల్ తీసుకుని డెప్రిషియేషన్ డిడక్ట్ చేయండి, ట్యాక్స్ నిల్, మళ్ళీ డెప్రిషియేషన్ యాడ్ చేయండి, అప్పుడు మళ్ళీ పీబీడీటీనే వస్తుంది CFAT కింద. సో ద రూల్ ఇస్ పీబీడీటీ ఇస్ నథింగ్ బట్ CFAT ఇన్ ద absence ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్. క్లియర్? ఇప్పుడు ఈ క్యాష్ ఫ్లోస్ నేను డిస్కౌంట్ చేయొచ్చు. ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎట్ ద రేట్ 10% ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ఫ్యాక్టర్ 0.909, సెకండ్ ఇయర్ ఎండింగ్ ఫ్యాక్టర్ 0.826, తర్వాత జాగ్రత్తగా చూడండి. అయితే పైన 3 to 5 ఉంది, ఓన్లీ థర్డ్ ఇయర్ లేదు. అంటే ఇప్పుడు నేను ఎన్ని ఇయర్స్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి? థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఏం చేద్దాం? మల్టిప్లై చేద్దాం, యాడ్ చేద్దాం? యాడ్ చేయండి. 0.751, 0.683, 0.621. ఎంత వచ్చింది చూడు? 2.055 అంటే వచ్చింది అందరికి. ఇప్పుడు మీరు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో సర్వే అవ్వచ్చు. మల్టిప్లై దీస్ టూ నెంబర్స్, C into D. 28,000. 33.5 వస్తుంది. 21,889. 85,000. 280. 283 approximately. Okay. Total present value of operating cash. How much it is? Add these 3 numbers. 135,000. ఓకే, రూపాయి అటు ఇటు అని చెప్పండి, పర్లేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటా. స్టెప్ నెంబర్ 4, calculation of present value of terminal cash inflow, right? Particulars amount rupees. Gross sale proceeds or net sale proceeds? Wait. At what price I'm selling my machinery? 30,000. స్క్రాప్ వాల్యూ చెప్పాడు కదా చూడు ఒకసారి. ఏ ప్రైస్కి మీ మెషిన్ని సేల్ చేస్తున్నారమ్మా? 30,000. అది గ్రాస్ సేల్ ప్రాసెస్. బట్ ఐ షుడ్ అడ్జస్ట్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. ఇఫ్ యూ రిమెంబర్ వాట్ ఈస్ ద ఫార్మాట్? గ్రాస్ సేల్ ప్రాసెస్ మైనస్ బుక్ వాల్యూ, capital gain tax, gross sale proceeds minus capital gain tax,
That's net sale process. I must consider net sale process but not gross sale process, right? సో అలాంటప్పుడు నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి చూస్తాను చూడండి. రఫ్గా రాసిన జిఎస్పి ఎంత 30,000 మైనస్ ఏం డిడక్ట్ చేయాలి బీవీ అంటే హౌ మచ్ ఇస్ అ బుక్ వాల్యూ? నేను ఏమడిగాను అర్థమైందా? వాల్యూ ఆఫ్ మిషనరీ ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్? 5 years. చెప్పండి, క్యాలిక్యులేట్ చేసి. Friends will always surprise me. Huh? He is saying book value is 30,000. Right or wrong? Do you know one thing, my dear students? When we are following straight line method of depreciation, scrap value is nothing but book value. SLM method of depreciation follow అవుతున్నప్పుడు స్క్రాప్ వాల్యూనే బుక్ వాల్యూ అవుతుంది. ఎందుకంటే అది డిడక్ట్ చేసాక మిగతా డెప్రిషియేట్ చేస్తావు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎన్నైనా చెప్పు, అసలు బుక్ వాల్యూ అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ నాకు ఎప్పటి నుంచో. ఏదో బుక్ వాల్యూ అంటారు, బుక్లో చూసి రాస్తానంతే వాల్యూ. ఏదో పెద్ద తలపోటు అయిపోయింది నాకు. ఏనా నువ్వు ఇప్పటికే నువ్వేనా ఆ మిస్టరీ ఏంటో రిలీజ్ చేయి. మై డియర్ స్టూడెంట్స్, బుక్ వాల్యూ ఆఫ్ ఎనీ అసెట్ ఇస్ నథింగ్ బట్ the cost of that asset minus depreciation provided till date, nothing but accumulated depreciation. అంటే total depreciation, not 1 year depreciation, all years depreciation. అంటే ఆ అసెట్ కొన్నప్పటి నుంచి నువ్వు ఏ రోజైతే బుక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నావో ఆ రోజు వరకు డిప్రిషియేషన్ టోటల్గా క్యాలిక్యులేట్ చేసి ఆ మొత్తం డెప్రిషియేషన్ కాస్ట్ ఆఫ్ ది అసెట్లోంచి తీస్తే వచ్చేదాన్ని బుక్ వాల్యూ అంటాం. అర్థమైందా? ఇప్పుడు మనం ఎంత పెట్టుకున్నాం మెషిన్ని? 1,25,000. ఇయర్కి 19,000 డెప్రిషియేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. అలా ఎన్ని ఇయర్స్ డెప్రిషియేషన్? 5 years. 19,000 into 5, 95,000 డెప్రిషియేషన్ 5 yearsకి ప్రొవైడ్ చేస్తాం. అది అక్యుములేటెడ్ డెప్రిషియేషన్ అంటారు. అంటే 1 year అక్యుములేట్ చేసుకుని వచ్చింది. ఆ 5 years డెప్రిషియేషన్ 95,000ని కాస్ట్ ఆఫ్ ది మిషన్ 1,25,000 నుంచి లెస్ చేస్తే వచ్చేదాన్ని బుక్ వాల్యూ అంటాం. అది 30,000. ఏమంటారు? 30,000. Got it? This is nothing but what? Scrap value. ఇదే స్క్రాప్ వాల్యూ అవుతుంది. సో when we are following straight line method of depreciation, scrap value is nothing but, thank you, అప్పుడు క్యాపిటల్ గెయిన్ ఎంత వస్తుంది? క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎంత? గెయిన్ లేకుండా ట్యాక్స్ కట్టమంటే కడతామా? కట్టాం. గ్రాస్ సేల్ ప్రాసెస్ నుంచి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ డిడక్ట్ చేస్తే వచ్చేది ఏంటి? A minus B. ఎంత? 30,000 వచ్చిందా లేదా? అబ్జర్వేషన్ ఏంటి అంటే ఏదైతే గ్రాస్ సేల్ ప్రాసెస్ వచ్చిందో అదే నెట్ సేల్ ప్రాసెస్ వచ్చింది. ఎందుకంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ నిల్, బికాస్ క్యాపిటల్ గెయిన్ ఇస్ 0. కంక్లూషన్ ఏంటంటే when we are following straight line method of depreciation, గ్రాస్ సేల్ ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ నెట్ సేల్ ప్రాసెస్. రెండు ఒకటే వస్తాయి. జిఎస్పి అండ్ ఎన్ఎస్పి సేమ్ వస్తాయి ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ స్ట్రైట్ లైన్ మెథడ్ ఆఫ్ డెప్రిషియేషన్. బికాస్ ఎస్ఎల్ఎం ఫాలో అవుతున్నప్పుడు క్యాపిటల్ గెయిన్ రాదు, ఇంకా డిస్కషన్. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా ఉండదు. అలాంటప్పుడు జిఎస్పి ఎన్ఎస్పి బోత్ రాసాను. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. నేను డైరెక్ట్గా ఏం రాస్తానంటే ఇదంతా అరెస్ట్ చేసి ఏం రాస్తాను? జిఎస్పి ఆర్ ఎన్ఎస్పి ఆఫ్ ది మిషనరీ ఈజ్ ఈక్వల్ టు ఎంత రాస్తాను? గ్రాస్ సేల్ ప్రాసెస్ ఆర్ నెట్ సేల్ ప్రాసెస్ ఆఫ్ ది మిషనరీ ఇస్ హౌ మచ్? ఎప్పుడు ఇలా 30,000 డైరెక్ట్గా రాయాలంటే రెండు కండిషన్స్లో. ఒకటి ఎస్ఎల్ఎం మెథడ్ ఫాలో అవుతున్నప్పుడు, రెండు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లేనప్పుడు. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లేకపోయినా కూడా గ్రాస్ సేల్ ప్రాసెస్ నెట్ సేల్ ప్రాసెస్ రెండు ఒకటే అవుతాయి. గుర్తుపెట్టుకుంటారు ఈ పాయింట్? ఎస్. యాడ్ రియలైజేషన్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ ఉందా? లేదు. సో దిస్ ఇస్ ద ఓన్లీ టర్మినల్ క్యాష్ ఫ్లో.
ఇప్పుడు దీన్ని ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ 10% దగ్గర 5th ఇయర్ ఎండింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ 0.621. క్యాలిక్యులేట్ చేసేప్పుడు ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ అంతా 10% దగ్గర 5th ఇయర్ ఎండింగ్కి. ఓ నేను అడిగింది ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ రా. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ టర్మినల్ క్యాష్ ఫ్లో ఎంత వచ్చింది? 18,630. దిస్ ఇస్ మై ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ టర్మినల్ క్యాష్ ఫ్లో. ఫ్యాక్టర్ చూసుకోండి, అది 5th ఇయర్ ఎండింగ్ ఫ్యాక్టర్. Now can I calculate NPV, dear students? What is the formula for NPV? Present value of operating cash inflows plus present value of terminal cash inflow minus present value of cash outflows. Operating enta 135,805, right? Terminal enta 18,630 minus outflow enta 122,725. అంతేగా? ఇప్పుడు చెప్పండి. 31,000 positive or negative NPV? Since the NPV is positive, నేను మిస్టేక్ చేశారా? డౌట్స్ ఏమన్నా నెంబర్స్లో? క్యాలిక్యులేషన్స్ పర్ఫెక్ట్గా చేశారుగా? పాజిటివ్. ద ప్రాజెక్ట్ ఇస్, అది టెక్నికల్గా ఏమంటాం అంటే ద ప్రాజెక్ట్ ఇస్ వయబుల్ అంటాం. వయబుల్ అంటే బెనిఫిషియల్ అని, యాక్సెప్టబుల్. ఓకే, సో కాపీ దిస్. Next problem, problem number 7. Alley Private Limited is planning to invest in a machinery that would cost 1 lakh rupees at the beginning of year 1. మనం ఒక మిషనరీలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం, దాని కాస్ట్ ఎంతంట? 1 lakh at the beginning of year 1 అంటే ఇయర్ 0 అమ్మా. Beginning of year 1 doesn't mean year 1, it is year 0, right? ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు? 1 lakh. Net cash inflows from operations have been estimated at 36,000 rupees per annum for 3 years. Cash inflows per annum ఎంతంట? 36,000. For how many years? The company has 2 options for smooth functioning of the machinery. Smooth functioning కి కంపెనీకి 2 ఆప్షన్స్ ఉన్నాయంట. One is service and another one is replacement of parts. ఒకటి మీరు సర్వీస్ చేయొచ్చు, లేదంటే మెషినరీని రిప్లేస్ చేయొచ్చు. If the company opts to service a part of the machinery at the end of year 1 at 20,000, in such a case the scrap value at the end of the year 3 will be 25,000. కంపెనీ మెషిన్ కొని 2 ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. ఒకటి, అరే సగంలో అంటే ఏం అర్థం కాదు, ఫస్ట్ నుంచేనండి, ఓకేనా? కంపెనీ మెషిన్ పర్చేస్ చేసి ఐదర్ సర్వీసింగ్ చేయొచ్చు, లేదంటే రిప్లేస్ చేయొచ్చు. సర్వీసింగ్ చేస్తే ఉండే సిచ్యువేషన్ చెప్తున్నాడు. సర్వీసింగ్ ఎప్పుడు చేయించాలంట? ఫస్ట్ ఇయర్ ఎండింగ్. ఎంత కాస్ట్ పెట్టి? అప్పుడు థర్డ్ ఇయర్ ఎండింగ్ మనకు సాల్వేజ్ వాల్యూ ఎంత వస్తుందంట? 25,000. ఎవ్రీ ఇయర్ క్యాష్ ఇన్ఫ్లో ఎంత వస్తుంది? 36,000. ఎన్ని ఇయర్స్? 3 years. ఇది ఫస్ట్ ఆప్షన్, సర్వీసింగ్ ద మెషిన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇయర్ 1. హవెవర్ ఇఫ్ ద కంపెనీ డిసైడ్స్ నాట్ టు సర్వీస్ అ పార్ట్, సర్వీసింగ్ వద్దు అనుకుంటే, దెన్ ఇట్ విల్ హ్యావ్ టు బి రిప్లేస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇయర్ 2. ఎండ్ ఆఫ్ ఇయర్ 2కి రిప్లేస్ చేయాలి. ఎంత కాస్ట్ పెట్టి? 30,800. రిప్లేస్మెంట్ అయితే సెకండ్ ఇయర్ ఎండింగ్ చేయాలి, సర్వీసింగ్ ఉండదు ఇంకా. అండ్ ఇన్ దిస్ కేస్ ద మెషినరీ విల్ వర్క్ ఫర్ 4th year ఆల్సో. అప్పుడు 4th year కూడా వర్క్ చేస్తుందంట. అండ్ గెట్ అడిషనల్ get operational cash inflow of 36,000 for the 4th year. అప్పుడు 4th year కూడా క్యాష్ ఇన్ఫ్లో వస్తుంది 36,000. ఆల్రెడీ 3 years వస్తుంది, ఇంకో ఎక్స్ట్రా 4th year కూడా వస్తుంది. ఎంత క్యాష్ ఇన్ఫ్లో? 36,000. సో అగైన్ రిపీటింగ్, సర్వీసింగ్ కానీ చేయించారనుకోండి ఫస్ట్ ఇయర్ ఎండింగ్, ఎన్ని ఇయర్స్ క్యాష్ ఫ్లోస్ వస్తాయి? 3 years. థర్డ్ ఇయర్ ఎండింగ్ స్క్రాప్ వాల్యూ వస్తుంది. రిప్లేస్మెంట్ కానీ చేయించారనుకోండి, ఏ ఇయర్ ఎండింగ్ రిప్లేస్ చేయాలి? సెకండ్ ఇయర్ ఎండింగ్. అప్పుడు ఎన్ని ఇయర్స్ క్యాష్ ఫ్లోస్ వస్తాయి? 4 years. 4th year ఎండింగ్ స్క్రాప్ వాల్యూ ఎంత చెప్తున్నాడు చూడు. It will have to be scrapped at the end of year 4 at a price of 18,000. Got it? Assuming cost of capital at 10% and ignoring taxes. Cost of capital ఎంత పర్సెంటేజ్ అంటమ్మా?
ట్యాక్సెస్ లేవంట. డిటర్మైన్ ద పర్చేస్ ఆఫ్ దిస్ మెషిన్ బేస్డ్ ఆన్ ద నెట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఇట్స్ క్యాష్ ఫ్లోస్. దిస్ ఇస్ నాట్ డిటర్మైన్, డిసైడ్. Decide the purchase of this machine based on the net present value of its cash flows. NPV calculate చేసి డిసైడ్ చేయండి మిషన్ పర్చేస్ చేయాలా వద్దా. ఓకేనా? సో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ కంపెనీకి? 2 ఆప్షన్స్. ప్రాబ్లం నెంబర్ 7. The company has the following options. Option number 1. Service the part of the machine at the end of year 1. Option 2. Replace the machine at the end of year 2, right? ఈ రెండు ఆప్షన్స్కి నేను ఎన్పివి క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్పివి. ఆప్షన్ 1. కాలమ్స్ డైరెక్ట్గా క్యాష్ ఫ్లోస్ అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి డిస్కౌంట్ చేసేయచ్చు. ఇయర్ క్యాష్ ఫ్లోస్ present value factor at the rate 10% and present value of cash flows, CFs. CFs అంటే మీనింగ్ ఏంటి? క్యాష్ ఫ్లోస్. ఒకటి చెప్పండి, ఆప్షన్ నెంబర్ 1లో 0 పీరియడ్లో మనం మెషిన్ పర్చేస్ చేయాలి. ఎంత కాస్ట్ పెట్టి? 1 lakh. ఆప్షన్ 1లో సర్వీసింగ్ ఏ ఇయర్ ఎండింగ్ చేయించాలి? ఫస్ట్ ఇయర్ ఎండింగ్. ఎంత? 20,000. ఇది కూడా అవుట్ఫ్లోనే. ఈ రెండు అవుట్ఫ్లోస్, సర్వీసింగ్ కాస్ట్, మెషిన్ కాస్ట్. అప్పుడు నాకు ఎన్ని ఇయర్స్ క్యాష్ ఇన్ఫ్లోస్ వస్తాయి? 1 to 3 years క్యాష్ ఇన్ఫ్లోస్ వస్తాయి. 38,000, 36,000 క్యాష్ ఫ్లోస్ వస్తాయి. ఫస్ట్ ఇయర్ 36,000, సెకండ్ ఇయర్ 36,000, థర్డ్ ఇయర్ కూడా సేమ్. అవునా కదా? ఈక్వల్ క్యాష్ ఫ్లోస్. అప్పుడు థర్డ్ ఇయర్ ఎండింగ్ ఎంతకు సేల్ చేయొచ్చు మెషిన్ని? స్క్రాప్ వాల్యూ ఎట్ ది ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్ 20. ఇది ఫస్ట్ ఆప్షన్. 0 పీరియడ్లో మెషిన్ కాస్ట్ 1 lakh ఇన్వెస్ట్ చేయాలి. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ 20,000 సర్వీస్ కాస్ట్ ఎంత రావాలి? అప్పుడు 1 to 3 years 36,000 ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ వచ్చి థర్డ్ ఇయర్ ఎండింగ్ మెషిన్ సేల్ చేస్తాం 25,000 స్క్రాప్ వాల్యూ. గాట్ ఇట్? హలో, ఇది ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 2 వేరు మళ్ళీ రిప్లేస్మెంట్కి. అప్పుడు 0 పీరియడ్ ఫ్యాక్టర్ 1, ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ఫ్యాక్టర్ 0.909. 1 to 3 yearsకి నాకు ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ అంటే 3 years ఫ్యాక్టర్స్ని యాడ్ చేయాలి. దాన్నే మనం ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యానిటీ ఫ్యాక్టర్ అంటాం. ఎంత? అక్కడ టేబుల్ ఇచ్చాడు ప్రాబ్లంలో మీకు. 3 ఫ్యాక్టర్స్ యాడ్ చేయండి. 0.9091 అన్నాడా? చూడు, ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ఫ్యాక్టర్. కొంచెం జంబుల్ అయినాయి కదా అవి ఫ్యాక్టర్స్. మిస్టేక్ పడింది చూడు ఒకసారి. నేను చెప్తాను, ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తాను. ఏం జరిగిందంటే 0 అనేది ఫ్యాక్టర్ 1, ఇది 1, ఇది 2, ఇది 3, 4, 5, 6. అర్థమైందా? మార్చుకోండి ఒకసారి. 0 పీరియడ్ ఫ్యాక్టర్ 1. మార్చారా? ఎస్. నా ఇప్పుడు నాకు 1 to 3 years ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ యాడ్ చేసి చెప్పండి. అక్కడ ఉన్న ఫ్యాక్టర్స్ 2.4868. థర్డ్ ఇయర్ ఎండింగ్ ఫ్యాక్టర్ చెప్పండి. 7.7513. ఇప్పుడు మల్టిప్లై చేయండి. 1 lakh into 1
1 lakh present value of cash outflows. 20,000 into 0.9091. 18,182 na? Sure about this number? Hello? Yes, then 36,000 into 2.4868. 89,000. 524.8 525. Next. 18,780. 783. అంతేనా? ఇప్పుడు ఎన్పివి చెప్పు. నెగిటివ్ వస్తుంది. ఎస్ పర్ఫెక్ట్. 9,874 నెగిటివ్ వస్తుంది చూడండి ఎన్పివి అందరికి. ఇది ఏ ఆప్షన్ అమ్మా? ఆప్షన్ నెంబర్ 1. ఇప్పుడు ఇలాగే ఆప్షన్ నెంబర్ 2 చేయాలి. అయితే రిప్లేస్మెంట్ కదా ఆప్షన్ నెంబర్ 2. ఏ ఆప్షన్లో అయినా మిషన్ పర్చేస్ చేయడం కామన్. సేమ్ కాలమ్స్ ఇయర్, క్యాష్ ఫ్లోస్, present value factor at the rate 10%, present value of cash flows, right? 0 period లో మెషిన్ ఎంత పెట్టి పర్చేస్ చేయాలి? 1 lakh. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ సర్వీసింగ్ లేనప్పుడు సెకండ్ ఇయర్ ఎండింగ్ కంపల్సరీగా రిప్లేస్ చేయాలి. రిప్లేస్మెంట్ కాస్ట్ ఎంత? 30,000. ఎస్. అండ్ అప్పుడు మీకు 1 to 3 years క్యాష్ ఫ్లోస్ వస్తాయి, 1 to 4 years. ఎవ్రీ ఇయర్ క్యాష్ ఇన్ఫ్లో ఎంత? ఫోర్త్ ఇయర్ ఎండింగ్ స్క్రాప్ వాల్యూ ఎంత? 18,000. నౌ డిస్కౌంట్ దీస్ నెంబర్స్. 0 పీరియడ్ ఫ్యాక్టర్ 1. సెకండ్ ఇయర్ ఎండింగ్ ఫ్యాక్టర్ చూస్తే 0.8264. నెక్స్ట్ 4 years ఫ్యాక్టర్స్ యాడ్ చేయాలి ఈసారి. 1698. ఫోర్త్ ఇయర్ ఎండింగ్ ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ 0.6830. మల్టిప్లై చేయండి నెంబర్స్ని. 1 lakh into 1 1 lakh. 30,000 into 0.8264. ఎంత? 25,000. 450. 453. 114,000. 130. Next. 12,294. Add these numbers and get your NPV. Positive NPV వస్తుంది. 984 అలా ఏమైనా వచ్చిందా? 950. 953 తీసుకోండి. పాజిటివ్ NPV వచ్చిందా లేదా? అప్రాక్సిమేట్లీ 1 రూపీ గురించి నేను చెప్పాను, నేను అడ్జస్ట్ అవుతానని మీకు మర్చిపోయినట్టున్నారు. ఓకే, ఏమో రూపాయి కోసం పోరాడుతూ ఉంటారు. ఓకే, ఎవ్రీబడి షుడ్ గెట్ దిస్ ఆన్సర్. వచ్చిందా లేదా? Now dear students, can I buy this machine? If you go for service, don't buy it. If you can go for replacement, then you can buy it. Right or wrong? మొత్తం మీద 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను మెషిన్ పర్చేస్ చేస్తాను, బట్ రిప్లేస్మెంట్ చేస్తాను. ఏ ఇయర్ ఎండింగ్కి? సెకండ్ ఇయర్ ఎండింగ్. It is advisable for the company to buy this machine and replace the same at the end of which year? Year 2, because the NPV is positive, right? Got it? Now look at the second question. చాలా మంది ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చాడు సార్ ఎందుకు ఇగ్నోర్ చేశారు అనుకోవచ్చు. అది సెకండ్ క్వశ్చన్. అది ఓకేనా? If the supplier gives a discount of 10,000 rupees for purchase, మిషనరీ పర్చేస్కి సప్లైర్ 10,000 డిస్కౌంట్ ఇస్తే వాట్ వుడ్ బి యువర్ డెసిషన్? అప్పుడేంటి మీ డెసిషన్ అని అడుగుతున్నాడు. సప్లైర్ కానీ 10,000 డిస్కౌంట్ ఇచ్చాడు అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతుందా లేదా? ఇన్వెస్ట్మెంట్ ఎంత రెడ్యూస్ అవుతుందో ఎన్పీవీ ఎంత ఇంక్రీజ్ అవుతుంది. సో 10,000 ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది కాబట్టి ఎన్పీవీ కూడా ఏమవుతుంది? 10,000 ఇంక్రీజ్ అవుతుంది. మీరు చెక్ చేసుకోవచ్చు కూడా కావాలంటే. సో ఇఫ్ ద సప్లయర్ gives
a discount of 10,000 rupees, then NPV of ఆప్షన్ 1. ఆప్షన్ 1 NPV ఎంత అవుతుందంటే డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు మనం. ఉన్న NPVకి 10,000 యాడ్ చేయడమే. ఏమంటారు? -9874 ఆల్రెడీ ఉన్న NPV. 10,000 ఎందుకు యాడ్ చేస్తున్నావు సార్? ఇన్వెస్ట్మెంట్ 10,000 తగ్గినప్పుడు ఆటోమేటిక్గా NPV 10,000 ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. యాడ్ చేయండి. 126 పాజిటివా? NPV ఆఫ్ ఆప్షన్ 2 ఆల్రెడీ ఒక నెంబర్ వచ్చింది మనకి 954 954 ప్లస్ 10,000 ఎంత? 10,954. am I right? హలో, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడైనా సరే మీరు మెషిన్ని సర్వీస్ చేస్తారా, రిప్లేస్ చేస్తారా? రిప్లేస్మెంట్. ద డెసిషన్ రిమైన్స్ అన్చేంజ్. డెసిషన్ ఏమీ చేంజ్ అవ్వదు. పర్చేస్ చేస్తాం, మళ్ళీ ఏం చేస్తాం? రిప్లేస్ చేస్తాం, అంతే. అంటే ఇంతకుముందు ఏం చేస్తాం? డెసిషన్ మనకి ఇంతకుముందు కూడా రిప్లేస్మెంటే చేసాం. ఇప్పుడు సప్లై డిస్కౌంట్ ఇచ్చినంత మాత్రం డెసిషన్ ఏమైనా చేంజ్ అవుతుందా? అవును. అప్పుడు కూడా ఏం చేస్తాను నేను? రిప్లేస్మెంటే చేస్తాను. బికాస్ ఈ బెనిఫిట్ ఏదైతే ఉందో 10,000 డిస్కౌంట్ బెనిఫిట్ ఆప్షన్ 1కి అప్లికబులే, ఆప్షన్ 2కి అప్లికబులే. ఇంతకుముందు ఆప్షన్ 1 నెగిటివ్ ఉండేది, ఇప్పుడు ఏమైంది? పాజిటివ్ అయింది. ఆప్షన్ 2 ఇంతకుముందు పాజిటివ్, ఇప్పుడు కూడా పాజిటివే. కాకపోతే పాజిటివ్ నెంబర్ ఏమైంది? ఇంకా ఇంక్రీజ్ అయింది. అంటే ఇప్పుడు నా డెసిషన్లో ఏమైనా చేంజ్ ఉందా? ఐఎమ్ గోయింగ్ టు బై ద మెషిన్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు రిప్లేస్ ద మెషిన్. I'll never service the part. Why? Because my NPV is more under option 2 when compared to option 1. The decision remains unchanged because the supplier's discount is applicable to both the options, right? రెండు ఆప్షన్స్కి డిస్కౌంట్ బెనిఫిట్ అప్లికబుల్ కాబట్టి డెసిషన్లో ఎటువంటి చేంజ్ ఉండదు. కాపీ.